హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వనిత నిరంజన్కు ఒక్కగానొక్క సంతానం చిన్న 2 ఏళ్ల క్రితం సుమ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పట్టుమని 10 రోజులు కూడా కాకుండా కాపురం చేయకముందే ఓ ప్రమాదంలో కన్ను మూసిందామె. ఎంతో గాఢంగా ప్రేమించిన తన భార్య మరణం చిన్నాను బాగా కుంగదీసింది. నెల రోజుల వరకు అసలు అతను ఆఫీస్ మొహం కూడా చూడలేదు. తమ గదిలోనే ఒంటరిగా బాధపడుతూ ఉండేవాడు. ఇంట్లో వాళ్ళు పట్టుబట్టి అతన్ని మళ్ళీ మామూలుగా అందరితో కలిసిపోయేలా చేయాలి అని ఆఫీస్కైతే పంపించగలరు, కానీ నెలలు గడుస్తూ ఉన్న చిన్న మొహంలో నవ్వు అనేది రాలేదు. అలాగే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇక లాభం లేదు అనుకొని వనిత కొడుకుతో వాదించి పోరాడి మరి ఆఖరికి మరో పెళ్లి కొప్పించింది. తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సంబంధం వస్తే ఆ అమ్మాయిని చూడ్డానికి అని అందరూ కలిసి కారులో బయలుదేరారు. ఆ అమ్మాయి చాలా నెమ్మదస్తురాలై ఉండాలి అని వనిత అనుకుంది. అప్పుడే సహనంగా అబ్బాయిని మార్చుకోగలుగుతుందిలేండి అని. నాకు శివంగి లాంటి కోడలు కావాలి, సహనంతో భరించడం కాదు, తెలివితో మార్చుకోగలిగే ఆ అమ్మాయి కావాలి అని. మళ్ళీ తన మాట పదునుగా ఉండాలి, మనసు మంచిదై ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారిద్దరు. చిన్న మాత్రం ఏ చలనం లేకుండా ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఉన్నాడు. హఠాత్తుగా కారెదురుగా ఒక అమ్మాయి స్కూటీతో వచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసేసరికి కారులో ఉన్న వాళ్ళందరికీ చెమటలు కూడా పట్టేశాయి. డ్రైవర్ కారు దిగి, ఏంటమ్మా రోడ్డుకు అడ్డంగా పోతున్నావు, దారి నువ్వు చూసుకోలేవా అని అన్నాడతను ఆ అమ్మాయితో. ఓయ్, ఏంటి మా ఊరికే వచ్చి మా మీద నువ్వు వరుస్తున్నావు? కారు వచ్చి బండిని గుద్దినా, బండి వచ్చి కారును గుద్దినా కారు నడిపే వాడిదే తప్పు. ఆ మాత్రం నీకు తెలీదా? నువ్వు నీ కారు వేసుకొని నా స్కూటీ మీదకి వచ్చేసావు అని ఊర్లో వాళ్ళందరికీ చెప్పాను అంటే నువ్వు నీ కారు రెండూ ఈ ఊరు దాటి వెళ్ళలేవు అని అంది ఆమె. వద్దమ్మా, నువ్వంత పని చేయొద్దు, నాదే తప్పైందని నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి నువ్వు వెళ్ళిపోవమ్మా అని ఆమె బతిమలాడుకుంటున్నాడు డ్రైవర్. ఆ తర్వాత ఆ అమ్మాయి తన స్కూటీని తీసుకొని ఒక షార్ట్ కట్ గుండా స్పీడ్గా వెళ్ళిపోతుంది. కార్ల నుండి అదంతా గమనించిన వనిత ఆ అమ్మాయి గడుస్తనం చూసి పకపకా నవ్వుకుంది. ఆ తర్వాత ఎలాగో అలా దారి కనుక్కుంటూ మూర్తి గారింటికి చేరుకున్నారు. మూర్తి కుటుంబం ఆహ్వానం పలికిన పిమ్మట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. నమస్కారం అండి, నా పేరు మూర్తి, ఈమె నా భార్య భూమి, వీళ్ళిద్దరు నా కొడుకులు, ఈమె నా పెద్ద కోడలు, రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, మీరు చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి మాకు 3వ సంతానం, ఇది నా పరివారం అంటూ ఆయన పరిచయం చేస్తాడు. కాసేపటి తర్వాత పెళ్లి కూతురు తీసుకుని వస్తారు. ఆ అమ్మాయిని చూసిన వనితా మొహం వెలిగిపోతుంది. భూమి మాట్లాడుతూ, అమ్మాయి పేరు తులసి, డిగ్రీ వరకు చదువుకుంది, మా అమ్మాయిని చెప్పడం కాదు కానీ చాలా నెమ్మదస్తురాలు అని చెప్తుందామె. ఎంత నెమ్మదస్తురాలో ఇందాకే చూశానుగా అని అనుకుంది వనిత మనసులో. తర్వాత నిరంజన్, వనిత పేరు కూడా చాలా చక్కగా ఉంది, అమ్మాయి కూడా మహాలక్ష్మిలా ఉంది, ఇక అబ్బాయి అమ్మాయిని సరే అనడమే ఆలస్యం అని అన్నాడాయన. తులసి వాళ్ళ వదిన ఆమెను గదిలోకి తీసుకుని వెళ్ళి, నువ్వేమంటావు మరదల పిల్ల అని అడుగుతుందామె. నాకు కూడా ఇష్టమే వదినా, నువ్వు అక్కడికి వెళ్ళి అంతా చెప్పేసేయి అని బదిలిస్తుంది తులసి. అలాగే, ఇప్పుడే చెప్తాను అంటూ వెళ్ళి అందరితో విషయం చెప్తుంది వదిన. ఆ వెంటనే ముహూర్తాలు పెట్టుకోవడం, కొద్ది రోజుల్లోనే నిశ్చితార్థం, పెళ్లి కూడా అన్ని జరిగిపోయాయి. కొత్త కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన 2 రోజుల తర్వాత వనిత తులసితో, చూడమ్మా, నీకో మాట చెప్పాలి, నువ్వు కంగారు పడద్దు, నా కొడుక్కి ఈ పెళ్లి ఇష్టం లేదు, కేవలం మా బలవంతం మీదే అతను ఒప్పుకున్నాడు. అత్తగారి మాటలు విన్న తర్వాత తులసి షాక్ అవుతుంది అని వనిత అనుకుంది. కానీ తులసి చిన్నగా నవ్వుతూ, నాకు తెలుసు అత్తయ్యా అని అందామె. నీకు తెలుసా? ఎలా తెలుసు అని అందామె. డిగ్రీ చదివే రోజుల్లోనే చిన్న నాకు తెలుసు, తనంటే నాకు చాలా ఇష్టం, ఒకప్పుడు ఆ ఇష్టాన్ని బయటపెట్టే అవకాశం నాకు దొరకలేదు. మీ కోడలు సుమా నేను కాలేజీ రోజుల్లోనే ఒకే హాస్టల్లో ఉండేవాళ్ళం అత్తయ్యా, అప్పట్నుంచే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు,
చిన్నాకి సుమ అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా అసూయగా ఉండేది. అంతగా ప్రేమించే వ్యక్తి నా జీవితంలో ఎందుకు లేడు అని, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టము అని, నా జీవితంలో ఎందుకు లేడు అని, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టము అని తెలిసినా కూడా నా మనసు చిన్న చుట్టే తిరుగుతూ ఉండేది. కానీ నా జోక్యం వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తుంది అని నేనే మనసు చంపుకున్నాను. తర్వాత వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమని తెలిసినా కూడా నా మనసు చిన్న చుట్టూ తిరుగుతుండేది. కానీ నా జోక్యం వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తుంది అని నేనే మనసు చంపుకున్నాను. తర్వాత వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. సంతోషంగా ఉన్నారు అని నేను అనుకున్నాను కూడా. కానీ సుమ చనిపోయిన విషయం నాకు ఈ మధ్య తెలిసింది. చిన్న పరిస్థితి ఎలా ఉందా అని కంగారుగా మీ ఇంటికి వచ్చాను. అప్పుడే మీరు ఫోన్లో చిన్నకు పెళ్లి సంబంధాలు చూడమని పంతులు గారికి చెప్పడం విన్నాను. ఆయన్ని పలకరించే కంటే తను పడుతున్న బాధల నుండి అతన్ని బయటికి తీసుకురావడం అవసరం అనిపించింది నాకు. అందుకే అమ్మా నాన్నల్ని ఒప్పించి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీకు ఫోన్ చేపించాను. సుమని మరిపించడం నా లక్ష్యం కాదు. ఆయన పడే మానసిక వేదనని దూరం చేయడమే నా లక్ష్యం. త్వరలోనే మీ అబ్బాయి మునుపట్లా ఉండేలా చేస్తానత్తయ్యా, నన్ను ఆశీర్వదించండి అని అడిగిందామె. నిజమైన ప్రేమకి ఎప్పటికీ ఓటమి ఉండదంట కదా అత్తయ్యా అని అంది తులసి. నీ ప్రేమలో ఉన్న నిజమే నిన్ను మళ్ళీ వాడి జీవితంలోకి తీసుకుని వచ్చింది. వాడిలో మార్పు వచ్చి మీ ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలి అని కోడల్ని ఆశీర్వదిస్తుంది వనిత. తర్వాత తులసి చిన్న గదిలోకి వెళ్తుంది. గది నిండా పూలతో అలంకరించి ఉంటుంది. లోపలికి వెళ్ళగానే తలుపులు మూసేసి చిన్నగారు మీకు పాలు తాగే అలవాటు ఉందా అని అడగడంతో ఏంటి ఆ అమ్మాయి మొదటి రోజు ఇంత చనువుగా మాట్లాడుతుంది అని అనుకున్నాడు మనసులో. నాకేం అక్కర్లేదు, అక్కడ పెట్టు అని విసురుగా అన్నాడు. అవునా, అయితే నేనే తాగేస్తాను అంటూ గడగడా పాలన్నీ తాగేస్తుంది. తులసి తీరు చిన్న కాస్త విచిత్రంగా అనిపించింది. ఆమె నేరుగా మంచం మీద కూర్చొని దిండు దుప్పటి సర్దేసి మంచంపై వాలిపోతుంది. ఏంటి నువ్వు అలా డైరెక్ట్గా వచ్చి నా మంచం పైన పడుకుంటావా అని అన్నాడు అతను. సరిపోయింది, మూడు పెళ్ళాలు ఒకే మంచం మీదే కదా పడుకుంటారు, అందులో వింతేముంది అని అందామె. చూడు, ఏదో మా అమ్మ బలవంతం మీద నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అది నాకు తెలుసు. తమరికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని పెళ్లి చూపుల రోజే నాకు అర్థమైందిలేండి అని అంది ఆమె. ఈ పెళ్లి మనకు బలవంతం పెళ్ళే కాబట్టి మీరంత ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు అని అంది ఆమె. అవునా, మరి నన్ను భర్తగా అనుకోనప్పుడు నా మంచం మీద ఎందుకు పడుకుంటున్నావు? వెళ్ళి కింద పడుకోవచ్చు కదా అని అన్నాడు అతను. నాకు నేల మీద నిద్ర రాదు, ఇక్కడే పడుకుంటాను అని అంది ఆమె. నేను పక్కనుంటే మీకు ఫీలింగ్స్ వస్తాయంటే చెప్పండి, అప్పుడు నేలపై పడుకుంటాను అని అంది ఆమె. తులసి ప్రశ్నకి చిన్న దగ్గర సమాధానమే లేదు. ఆమెతో అంతకు మించి వాదించలేక మౌనంగా తను కూడా నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు తులసి బీర్వాలో నుండి సుమ చీర తీసి కట్టుకుంటుంది. అది చూసిన చిన్న ఆమెపై మండిపడతాడు. ఏయ్, నా భార్య చీర కట్టుకున్నావేంటి అని అన్నాడతను. నేను ఆవిడ మొగుడినే కట్టుకున్నాను, చీర కట్టుకుంటే మాత్రం ఏమైంది? అసలు ఏంటి నువ్వు? నాకు కొంచెం కూడా అర్థం కావు. నీకు కూడా పెళ్ళంటే ఇష్టం లేదు అంటున్నావు, కానీ మాటి మాటికి నన్ను మొగుడు అని సంబోధిస్తున్నావు, నాకు గుర్తు కూడా చేస్తున్నావు అని అన్నాడు అతను. ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే మాస్టారు, ముందు మీరు నా మెడలో తాళి కట్టిన విషయం గురించి మీరు మర్చిపోండి. నాకు చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. అవన్నీ నెరవేరాలి అంటే పెళ్లికి పిల్లలనే ఆలోచనకి దూరంగా ఉండాలి. ఎలాగో మీకు పెళ్లి అంటే ఇష్టం లేదు కాబట్టి మన మధ్య దాంపత్య బంధం కూడా అనేది ఉండదు. సో పిల్లలు కూడా ఉండరు. నేను నా ఫ్యూచర్ మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకోవాలి. అలాంటప్పుడు నిత్యం ఇలా గొడవ పడుతూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? దీనికి ఒకటే అవుతుంది అని అంది ఆమె. అదే ఏంటి ఆ సొల్యూషన్ అని అన్నాడు అతను. అంటే మీరు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అని అంది తులసి. ఏంటి నాకు దగ్గర అవ్వడానికి ఇదొక వంక అని అన్నాడు అతను. వాట్? అసలు మీరేమనుకుంటున్నారు? మీ గురించి ఏదో పెద్ద మన్మధుడిలా ఫీల్ అయిపోతున్నారే
అని అంది ఆమె. అంత లేదులే కాని ఇంట్లో ఉండేది నేను కాకుండా ముగ్గురు మనుషులే. అత్తయ్య మామయ్యలతో నేను ఎలా స్నేహం చేయగలను? నాకెప్పుడు మూడీగా కూర్చోవడం ఇష్టమే ఉండదు. పక్కనున్న వాళ్లతో సరదాగా ఫ్రెండ్లీగా ఉంటూ ప్రతిరోజు అర్థవంతంగా గడపడం నాకు ఇష్టం. ఈ ఇంట్లో నా ఏజ్కి మ్యాచ్ అయ్యే పర్సన్ మీరొక్కరే ఉన్నారు కాబట్టి నాకు వేరే ఆప్షనే లేదు. మనం ఫ్రెండ్స్ అవ్వాల్సిందే. లేదంటే ఇక్కడ ఉండటం నాకు కష్టమైపోతుంది. నేను వెళ్ళిపోతాను అంటే మీ అమ్మగారు ఊరుకుంటారా? చిన్నా, నువ్వేదో చేశావు, అందుకే కోడలు వెళ్ళిపోతాను అంటుంది అని అంటారు వాళ్ళు. ఏంటి, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అన్నాడు అతను. ఛీ, ఫ్రెండ్షిప్ కోసం కూడా బ్లాక్మెయిల్ చేస్తారా? నా గోల్ రీచ్ అయ్యే టైం వస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అందుకే మీరు ధైర్యంగా నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని అంది ఆమె. సరే, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి నాకు ఒక కండిషన్ ఉంది అని అన్నాడు అతను. ఏంటో చెప్పు అని అందామె. అది నువ్వు సుమా బట్టలు వాడకూడదు అని అన్నాడు అతను. ఓ అదే, మా పుట్టింటి నుంచి వచ్చిన సారిలో అన్ని బ్యాగులు వచ్చాయి, కానీ నా బట్టల బ్యాగ్ ఒక్కటే రాలేదు. అందుకే ఈ చీర కట్టుకోవాల్సి వచ్చింది. దాంట్లో వేరే ఏ కారణము లేదు. రేపటికల్లా నా బట్టలన్నీ వచ్చేస్తాయి అని అందామె. అవునా, ఆ మాట ముందే చెప్తే ఇంత వాదన ఉండేది కాదు కదా అని అన్నాడు అతను. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళి వస్తాను అని అన్నాడు అతను. అయితే సాయంత్రం వచ్చేటప్పుడు మీరు మల్లెపూలు తీసుకొని రండి అని అంది ఆమె. ఇప్పుడే కదా మనం ఫ్రెండ్స్ అన్నావు, మళ్ళీ మల్లెపూలు అంటావేంటి అని అన్నాడు అతను. అబ్బా, మనిద్దరం కాపురం చేయట్లేదని మనిద్దరికే తెలుసు, అందరికి తెలియాల్సిన అవసరం లేదు కదా. మీరు అలా పువ్వులు తెచ్చిస్తే మనిద్దరం హ్యాపీగా ఉన్నామని అత్తయ్య గారు అనుకుంటారు. ఆవిడ అసలే బీపీ పేషెంట్ కదా. అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తే ఆవిడలో ఉన్న కంగారు తగ్గుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అంది ఆమె. ఓకే డన్, అమ్మ కోసం నేనేదైనా చేస్తాను. నా జీవితంలో ఇంకో ఆడదాని స్థానం ఇవ్వడం తప్ప అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు చిన్న. అలా ప్రతిరోజు ఇంట్లో వాళ్ళకు కనపడేలా తులసి కోసం ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు అతను. వనితకి అన్నీ తెలిసిన కొడుకులో నిజమైన మార్పు వచ్చే సమయం వరకు వేచి చూడాలి అనుకుంటుంది. తులసి, ఏంటి మాస్టారు అని అంది ఆమె. అబ్బా, ఈ మాస్టర్ అని పిలవడం ఆపు తల్లి, చిన్న అని పిలవచ్చు కదా అని అన్నాడు అతను. ఇప్పుడేటు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా అని అన్నాడు అతను. సరే చెప్పండి చిన్నగారు, ఏంటి విషయం? నీతో పెళ్లి నచ్చకపోయినా నీ ఐడియా మాత్రం నాకు బాగా నచ్చింది. ఐడియానా? ఏ ఐడియా గురించి మాట్లాడుతున్నారు అని అంది ఆమె. అదే, రోజు నీ కోసం ఏదో ఒకటి తీసుకుని వస్తే మనం హ్యాపీగా ఉన్నాము అని అమ్మ కూడా హ్యాపీగా ఉంది అని చెప్పావు కదా అని అన్నాడు అతను. సుమా దూరమైనప్పటి నుంచి నా బాధ చూసి తను బాధపడి నేనేమైపోతానో అని ఆ టెన్షన్లోనే అమ్మకు హై బీపీ వచ్చింది. ఇప్పుడు తను అలా సంతోషంగా నవ్వుతూ ఉండటం చూస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నువ్వు అడిగినప్పుడు ఏదో మొక్కుబడిగా నీతో ఫ్రెండ్షిప్ ఒప్పుకున్నాను, కానీ పర్లేదు, నీతో నిజంగానే నేను స్నేహం చేయవచ్చు. సంతోషం, ఇప్పటికైనా గుర్తించారు. మా అమ్మ నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పేది, మన మీద ఉన్న గౌరవాన్ని మనకు సంబంధించిన వాళ్ళందరి మీద కూడా చూపించేవాడే నిజమైన స్నేహితుడు అని. అందుకే నువ్వు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అలా కనిపించేశావు, కానీ మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ లా కనిపించడం లేదు. అదేంటి అంత మాట అనేసావ్ అని అన్నాడు అతను. నేను మీ ఇంట్లో వాతావరణాన్ని సౌకర్యవంతంగా మారుస్తున్నాను, కానీ మీరు నా కోసం ఏం చేస్తున్నారు అని అంది ఆమె. నిజమే, సరే అయితే ఏం చేయాలో చెప్పు అని అన్నాడు అతను. ఇలా ఊరికే ఇంట్లో కూర్చుంటే నాకు కూడా చాలా బోరింగ్గా ఉంది, కాస్త అప్పుడప్పుడు నన్ను బయట తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అంది ఆమె. సరే, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు కాబట్టి నీ కోసం ఆ మాత్రమైనా చేయలేనా? రేపు ఎలాగో మీకు సెలవే కదా, మనం సినిమాకి వెళ్దామా అని అంది ఆమె. ఏంటి సినిమాకా అని అన్నాడు అతను. ఏ, మీరు సినిమాలు చూడరా? నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అని అన్నాడు అతను. అంటే మీరు తీసుకెళ్ళరా అంటూ కోపంగా చూసింది భర్తను. తీసుకెళ్తాను తల్లి, నువ్వు అలా మొహం పెట్టకు. ఎలాగో కొంతకాలం తర్వాత నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు కదా, ఉన్నన్ని రోజులైనా నిన్ను హ్యాపీగా ఉంచడానికి ఏదో ఒకటి చెయ్యాలి.
అలా అతనికి వీలు దొరికినప్పుడల్లా సినిమాకో షికారుకో బంధువుల్ని కలవడానికో వెళ్లేవారిద్దరు. 2 ఏళ్లుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే లోకంలో బ్రతుకుతున్న చిన్నాకు అతను కోల్పోయిన సంతోషాలు ఏంటో నెమ్మదిగా గుర్తు చేసిందామె. మళ్ళీ జనాల్లో పడి మునుపట్లా హాయిగా నవ్వుతూ కనిపిస్తున్న తన కొడుకును చూసిన వనిత, నీలో ఒకప్పుడు చిన్నాను చూస్తున్నాను నాన్నా, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ మార్పుకు కారణం ఖచ్చితంగా నా కోడలే, నేను మెచ్చుకోవాల్సింది తులసినే అని అంటుంది ఆమె. చిన్న ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది చిన్నగారు? అత్తయ్య గారు అంత సంతోషంగా మాట్లాడుతూ ఉంటే మీరేమీ బదిలివ్వకుండా అలా వచ్చేసారే అని అంది ఆమె. ఏమీ లేదు, కొద్ది రోజుల్లో నువ్వు వెళ్ళిపోతావని తెలియక అమ్మ నీ మీద మమకారం పెంచుకుంటుంది, తెలిస్తే ఎంత బాధపడుతుందో అనిపించి ఇలా వచ్చేశాను అని అన్నాడు అతను. అంటే మీరు నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా అని అంది ఆమె. నీతో ఎంత స్నేహం చేసినా నీకు నేను సుమస్థానాన్ని ఇవ్వలేను తులసి. నేనంటూ ఉన్నంత వరకు నా మనసులో, నా జీవితంలో తను తప్ప ఇంకెవ్వరూ ఉండరని నేను తనకిచ్చిన మాటని నా చివరి క్షణం వరకు నేను నిలబెట్టుకుంటాను. అప్పుడే కదా తను కూడా సంతోషిస్తుంది అని అన్నాడు అతను. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా తులసి చిన్న మాటల గురించే ఆలోచిస్తూ పడుకుంది. అంటే శాశ్వతంగా నాకు తన జీవితంలో స్థానం ఎవరనే కదా ఆయన మాటలకు అర్థం. కనీసం ఆయన పెదవులకి నవ్వునైనా మళ్ళీ పరిచయం చేశాను, చుట్టూ ఉన్న వాళ్లతో కలిసిపోయేలా చేశాను. ఇంతకు మించి నా ప్రేమ ఆయనలో మార్పు తీసుకొని రాలేదు అని అర్థమయ్యాక ఇక ఇక్కడ ఉండి ఏం లాభం అనుకొని తెల్లవారుజాముని ఎవ్వరికీ కనబడకుండా పుట్టింటికి వెళ్ళిపోయిందామె. నిద్రలేవగానే తులసి కాస్త కాఫీ తీసుకొని రావా అంటూ భార్యని పిలుస్తాడు చిన్న. ఎంతకీ తులసి రాకపోవడంతో ఇల్లంతా ఆమె కోసం వెతుకుతాడు. అమ్మా తులసి ఏది అని అడుగుతాడు అతను. ఏమో నాన్న, నేను చూడలేదు, ఇంకా నిద్ర లేవలేదేమో అని అనుకుంటున్నాను నేను అని చెప్పింది వాళ్ళమ్మ. మళ్ళీ తమ గదిలోకి వెళ్ళి అంతా వెతికి అనుమానం వచ్చి బీరువా తెరిచి చూశాడు. ఆమె వస్తువులు ఏమీ కనిపించలేదు. ఫోన్ చేస్తే కలవడమే లేదు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం ఏమిటి అని వనిత నిరంజన్ ఇద్దరు కంగారు పడుతున్నారు. తను ఎప్పటికైనా వెళ్ళిపోతాను అని నాతో చాలాసార్లు చెప్పిందమ్మా, కానీ ఇలా చెప్పకుండా వెళ్ళిపోతుంది అని నేను అస్సలు అనుకోలేదు. వెళ్ళిపోతానని చెప్పడం ఏంట్రా? తనకి నువ్వంటే ప్రాణం. నీ మీద ఉన్న ప్రేమతో సుమ చనిపోయిన బాధ నుండి నిన్ను బయటకు తీసుకొని రావాలి అని, నీతో సంతోషంగా బతకాలి అని ఈ పెళ్లి చేసుకుంది తను అని అంది వాళ్ళమ్మ. ఏంటమ్మా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు అని అన్నాడు అతను. వనిత కొడుక్కి అన్ని విషయాలు వివరంగా చెప్తుంది. నువ్వు తనతో అనకూడని మాట ఏదో అని ఉంటావు, అందుకే నొచ్చుకొని తను వెళ్ళిపోయింది అని అంది వాళ్ళమ్మ. అతనికి ఎలా స్పందించాలో అర్థమే కాలేదు. మౌనంగా తన గదిలోకి వెళ్ళి ముందు రోజు రాత్రి ఆమెతో మాట్లాడిన విషయాలు అన్నీ గుర్తు చేసుకున్నాడు. నా మనసులో మరొకరికి ఎప్పటికీ స్థానం దొరకదు అని చెప్పినందుకే తను వెళ్ళిపోయి ఉంటుంది. అది నిజమే కదా, నాతో ఉండటం వల్ల తనకు ఎలాంటి లాభమూ లేదు. నా ఆలోచనల నుండి బయటపడి ఎప్పటికైనా తను సంతోషంగా ఉంటుంది. అట్లా అనుకొని తన పాటికి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంత మామూలుగా ఉండటానికి ప్రయత్నించినా ఏదో వెల్తిగా అనిపించింది అతనికి. 2 రోజుల తర్వాత చిన్న పేరు మీద ఓ పార్సిల్ వస్తుంది. నాకు పార్సిల్ ఎవరు పంపించుంటారు అనుకుంటూ తన బెడ్ పై కూర్చొని దాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో సుమ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది. చిన్నగారు, నేను తులసిని. అత్తయ్య గారు మీరు సుమ జ్ఞాపకాల నుండి బయటపడటం కోసం తన ఫోటోలన్నీ తీసేశారు అని నాకు తెలుసు. మీ గదిలో ఈ ఫోటో ఉండాలి అని మీరు కోరుకుంటున్నారని కూడా నాకు తెలుసు. అందుకే నా నుండి మీకు చివరి కానుకగా దీన్ని పంపిస్తున్నాను. మీరు ఎప్పటికీ నన్ను మీ భార్యగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు అని నాకు బాగా తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పాలి అనుకుంటున్నాను. మనల్ని ప్రేమించే ఏ మనిషి కూడా మన జీవితంలో ఒంటరితనం మిగలాలి అని కోరుకోరు. మీ విషయంలో సుమా కూడా ఇది కోరుకోదు. మీరే ఆలోచించండి. ఒకవేళ మీ స్థానంలో సుమా ఉండుంటే మీకోసం తను
జీవితాంతం ఒంటరిగా ఉండాలి అని మీరు కోరుకుంటారా? మీరు నన్ను భార్యగా చూడలేకపోవచ్చు, కానీ నేనంటూ ఉన్నంత వరకు మీరే నా భర్త. నేను ఎక్కడున్నా సరే ఇన్నాళ్ళ మన స్నేహంలో నాకు మీరు అందించిన జ్ఞాపకాలను నేను గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తాను. మీ రాక కోసం నేను ఎదురు చూడను, కానీ మీ పెదవులపైన నేను తిరిగి తీసుకొచ్చిన చిరునవ్వును మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఇట్లు మీ తులసి అని రాసుందామె. ఆ లెటర్ చదివాక చిన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుమా ఫోటోను తను నిద్రలేవగానే కనిపించేలాగా గోడకమర్చి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు అలా గడిచిపోయాయి. తులసి పలకరింపు, తను చేసే అల్లరిని అతను మర్చిపోలేకపోతున్నాడు. ఏంటిది, ఎంత వద్దు అనుకున్నా తులసి ఆలోచనలే వస్తున్నాయి. నేను తనతో స్నేహం మాత్రమే కదా చేశాను, అంటే నాకే తెలియకుండా నేను తనకి నా మనసులో చోటు ఇచ్చేశానా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. మా మధ్య ఉన్న బంధం గొప్పదో, తనకి నా మీద ఉన్న ప్రేమ గొప్పదో తెలియడం లేదు, కానీ నిజంగానే నేను తన మాయలో పడిపోయాను. తులసి లేకుండా ఉండడం నా వల్ల కాదు అని అర్థమైపోయింది. తను చెప్పింది కూడా నిజమే కదా. సుమ ఎక్కడున్నా నా సంతోషమే కదా కోరుకుంటుంది. ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకుని వనితతో చెప్పేసి వెంటనే తులసి వాళ్ళ పుట్టింటికి బయలుదేరాడు. తన మనసులో ఉన్న భావాలన్నింటినీ భార్యకి చెప్పి తిరిగి తమ ఇంటికి తీసుకొచ్చేశాడు చిన్న నిర్ణయానికి తులసితో పాటు వనిత నిరంజన్ కూడా చాలా సంతోషించారు. అలా తన ప్రేమతో భర్త మనసు గెలిచింది తులసి. మేము గడసరి కోడల్నే తెచ్చుకున్నాము అని సంతోషించారు వనిత నిరంజన్. వనిత నిరంజన్తో ఇక వీరిద్దరికి శోభనం కూడా జరిపిస్తే వీరిద్దరు ఒకటవుతారు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి ఆటుపోట్లు కూడా ఉండవు అని నిర్ణయించుకున్నారిద్దరు. పంతులు గారిని పిలిచి వీరి శోభనానికి ముహూర్తం పెట్టించారు. మరుసటి రోజు మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు కూడా చెప్పారు. ఆ ముహూర్తాన్నే ఖాయం చేయమని చెప్పారు. తులసి ఆనందానికి అవధులే లేవు. తను ప్రేమించిన అతను ఈ రోజు ఇద్దరు ఒకటవుతున్నారు అనే ఆనందం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఆ రోజు రాత్రి వారి శోభనం. పాల గ్లాస్తో ఆమె శోభనం గదిలోకి వెళ్ళింది. చిన్న ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె పాల గ్లాస్ తీసుకొని సిగ్గుతో పాలను అందించింది. అతను సగం తాగి ఆమెకు సగం ఇచ్చాడు. వారిద్దరూ అలా కాసేపు సరదాగా మాట్లాడుకొని తర్వాత ఇద్దరూ ఒకటయ్యారు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.